భాస్కర్ అండ్ హరి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే హాయ్. ఎలాంటి సందర్భాల్లో సిగ్గు శరం వదిలేస్తాం? నా సిగ్గు గురించి మాట్లాడుతున్నాను, నీకేమైందమ్మా? రే నిజంగా చెప్తున్నాను, ఒకటి నేను వస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఏం చేయాలో తెలియక పర్రమని చింపినా, చింపి కట్టేసి అదే రక్తం తీసుకొని పెట్టుకుని రాములమ్మలాగా పర్రమని చింపి కట్టిన వెంటనే వాడు పైకి లేచి ఓ ఇది చేసిన వెంటనే ఎర్రగడ్డ నుంచి బండి వచ్చి వాడిని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఒక మనిషికి సహాయం చేస్తున్నా దెబ్బ చెప్పి ఇంకా కొంచెం చింపుకుంటుందేమో, మనకి నేత్రానందం. చూడు చింకిందా ఎవరికన్నా? నువ్వు అంటే లేపకో. నెక్స్ట్ మా పూరికి ముద్దు పెట్టినప్పుడు పార్క్ లా నా పోరు వచ్చింది పార్క్ కి. ఇట్రా పోరి. పోరైనా ముద్దు వస్తుంది ఫ్రీగా వచ్చిన. నీ పోరి హరిగాడు వస్తాడు ఇప్పుడు ముద్దు పెట్టనీకి. దా రారా పిలిచినప్పుడు. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దే మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టి పెట్టు ఏ అమ్మ తొలి తొలి ముద్దే పెడితే నా తలవంతా నేను వెలిగించా. ఆ సూపు చూడు నాకెందుకు పెడతలేడు. పుట్టిగా ఇట్లా ఊపేసి వెళ్ళిపోతున్నారు కదా అంతే. అట్లీస్ట్ ఇక్కడ పెట్టి ఇదిగో ఇక్కడ పెట్టి ఒకటి కమాన్. అమ్మా మనం ఇద్దరం పెట్టుకుంటేనే ఇంత అయింది, ఇప్పుడు మేమిద్దరం పెట్టుకుంటే నన్ను ఇంకా రాసేసుకుంటారు అబ్బా వీడి ఇదే అని. వెరీ నెక్స్ట్ నేను మా ఊరు వెళ్ళినప్పుడు గోజీ పెట్టుకుని స్నానం చేయడానికి సిగ్గుచారం వదిలేస్తా. చూసిన వాళ్ళకి ఉండాలరా మైండ్ నిన్నట్లా. ఒక్కసారి అందరు వెళ్ళండి అక్కడ బుల్లెట్ భాస్కర్ గోచి కట్టుకొని. ఆ గోచితోని ఈ డాన్స్ చేయడం మెల్ల కిందికి జారడం అది. నెక్స్ట్ గుడిలలో ప్రసాదం కోసం లైన్ లో నించినప్పుడు సిగ్గు లేకుండా నించుంటా. బా ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అబ్బా. వీళ్ళు నిజంగా దేవుడిని చూసి పూజారి గారు కొంచెం ఇంకా కొంచెం పూజారి గారు దాన్ని మళ్ళా ఇంకా కొంచెం అడుగు తినేదాన్వా? నేను 4-5 రోజుల నుంచి ఏం తినలేదండి. కుక్కనే. ఫ్రెష్ స్టేషన్ లో ఉన్నప్పుడు పిల్లాన్ని తిట్టి. ఫ్రెష్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కాదురా అది, ఫ్రస్ట్రేషన్. ఫ్లస్ట్రేషన్ రే ఫ్లష్ అది WC పైకరం అయినప్పుడు కొట్టేదిరా. ఫ్రస్ట్రేషన్ అను. అస్సలేదన్నా అది నేను చెప్పిస్తాను చూడు. ఫ్రస్ట్రేషన్ 10 సార్లు వచ్చేస్తుంది. అన్న కోపంగా ఉన్నప్పుడు అరే నాకు ఫ్రస్ట్రేషన్ కావాలి. నీకు ఎట్లా వస్తుంది అట్లా చెప్పు. ఫ్లస్ట్రేషన్ తిక్క తవ్వినప్పుడు పిల్లాన్ని తిట్టి నైట్ కాగానే దోమలాడుతున్న లోపల రాయే అన్నప్పుడు. లోపల నీకోసం గండు దోమ వెయిట్ చేస్తుందని తీసుకెళ్ళి. నెక్స్ట్ అనుకోకుండా గర్ల్ ఫ్రెండ్ ఒకసారి అవుటింగ్ కి తీసుకున్నప్పుడు పైసలు ఏమిటి వాళ్ళ ఫ్రెండ్ అడితే సిగ్గు నదిలేసుకుంటారు అనుకున్నప్పుడు. నెక్స్ట్ వాటర్ ట్యాంక్ దగ్గర ఆడవాళ్ళు వాటర్ కోసం కొట్లాడినప్పుడు ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు దానా బిందెలు పట్టుకోరా. ఇగో చూడు యాంకర్ రవి లాంటి వాళ్ళు బాగా మంది మన దగ్గరకు వచ్చి మన మధ్యలో గొడవలు పెట్టుకోవడానికి బిందెలు పట్టుకొని వస్తారు. పీకినవు తీగని దా ఇగో సొట్ట వాడొద్దే.
పడ్డది సొట్ట. నువ్వు నా బిందెనేం చేయలేవురా? అమ్మయ్య పటాస్ అయిపోయిన తర్వాత ఏం చేసుకుంటానో అని అనుకున్నా. సొట్టబడ్డ బిందెలకి బొక్కలు పట్టుకుంటా ఉంటా. కానీ నాలోని ఈ టాలెంట్ ని నువ్వు తీయడానికే కదా ఈ రోజు బిందె యాక్టర్ అన్నావు. అవును, ఎన్ని రోజులు ఆ శివాలయం దగ్గర అడుక్కుంటావు ఈ జాబ్ పెట్టిద్దామని ఇలా ప్లాన్ చేసి. ఓకే నెక్స్ట్. చావు భోజనాలు తినేటప్పుడు. అయినా ఇట్లనే సన్నగా ఉన్నావు ఎందుకు? గల్లీలో ఎవరు చచ్చినా స్నేహ ఫస్ట్ ఉండాలి. సచ్చిండా భోజనాలు ఎక్కడా? అదే అదే వాడు మామూలే చచ్చి అదయ్యి వడియాలి రే కుక్క చచ్చిపోతే అదే అన్ని ఎట్టుకొని కింద ఎట్టుకొని అబ్బా సరే అట్లా తింటావా స్నేహ? దీనికంటే దారుణంగా తింటావు నువ్వు. నెక్స్ట్. ఫ్రెండ్ వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఆస్తి వచ్చింది మామ పార్టీ ఎప్పుడు ఇస్తున్నా అడిగినప్పుడు. సూపర్ రా, దరిద్రం. అంతా రవి బుద్ధులే వస్తుంది. నెక్స్ట్. పొలిటీషియన్స్ ఓటు అడుగునేటప్పుడు సిగ్గు వదిలేసి చదువుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దామని అంటే రవి పొలిటీషియన్, మనం అందరం ప్రజలము, మన దగ్గర సిగ్గు లేకుండా అడుక్కోవాలి. అమ్మా మీరు నాకు ఓటేస్తే ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి అండ్ మీ సెంటిగాడి ముట్టిగాడి గనికి శ్రీముఖిని పంపిస్తానమ్మా. నన్ను గెలిపించండి. మీ ఇంటి బయట డ్రైనేజ్ బయట పొంగి పొర్రదు, ఎందుకంటే డ్రైనేజ్ క్లీనింగ్ కి ప్రతి రోజు శ్రీముఖిని మీ ఇంటికి పంపిస్తానమ్మా. అసలు మీకు ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి నష్టాలు ఉండవు. అండ్ కొత్తగా వచ్చే 100 రూపాయలు 200 రూపాయలు నాకు ఎంతమంది ఓట్లు వేస్తారు అంటే ప్రతి ఇంటికి ఒక సెంటోడి, వాడికి ఒక ముడ్డి. ఇలాంటి సందర్భాల్లో మనం చేసిన తప్పులు ఎదుటోడి మీదే వేస్తాం. హలో, దిస్ ఇస్ జ్యోత్స్న. జ్యోత్స్న గారు మీరు ఇంకా స్టూడెంటేనా? డోంట్ నో, ఐ యామ్ ఎ టీచర్. యూర్ టీచర్. మీరు ఆ సబ్బు వాడుతున్నారు. ఏ కాలేజ్ అండి? మీ ఐ యామ్ వర్కింగ్ ఫర్ సెయింట్ మేరీస్. ఆ కాలేజ్ అడ్మిషన్ ఎలా అండి? అంటే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వరు. అంటే మేము ఎట్లాంటి వాళ్ళం అండి? అంటే ఏజ్ బారైన వాళ్ళకి ఇవ్వరు. మేము చదువుకుంటానండి, నాకు చదువుకోవడం అంటే ఇష్టం. నువ్వు ఇంటికి రా, నేను చెప్తా. నీకేమైంది విష్ణుమూర్తి పోజ్ ఇచ్చినావు? అంటే ఎన్ని రోజులైతే మీ ముచ్చట్లు అనేసి అని అందం చూడే అసలు. కాదు జోష్న టీచర్, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు టీచర్స్ ఎట్లాంటి పనులు చేస్తే స్టూడెంట్స్ ఇంకెట్లాంటి పనులు చేయాలి? అంటే ఇలా చేయకూడదని మేము చెప్తున్నాం కదా. టీచ్ చేసి చెప్తాం కదా. ఆన్సర్ మీరేం చెప్తారండి? ఆన్సర్ నిల్చున్నారు కదా, మాకు రేటింగ్ ఆడుంది. ఇంటికి బాయ్ ఫ్రెండ్ ని పిలిచి అమ్మ నాన్న చూడగానే అమ్మాయి ఎవడో నాకు తెలీదు అండం. నా గురించి ఎప్పుడు అట్లా అనకండి. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వెంకటరమణ. వెంకటరమణ, నేను అదే చెప్పు కదరా. ఎందుకు రామని నేను చెప్పి నేను అవలగాడినా? ఎవరికి తెలుసా? వెంకటరమణ ఇంత తమ్ముడిని పిలిచిన పిలిస్తే నన్ను అవలగాండి చేసినారా? సారీ. అరే ప్యాంట్ ఇప్పినాక సారీ అన్న అందరూ చూసినట్టవారా? వచ్చి నాకు ప్యాంట్ అయిను ఇప్పన్. క్లాస్ లో ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్న అమ్మాయికి ఇచ్చినప్పుడు వీగిన తీరా కుసా. నెక్స్ట్. మనము గుంపుల్లో ఉండి గ్యాస్ వదిలి నేను వదిలేనని వేరే పైన ఇవ్వడం. ఆవిడ పక్కన లేవగానే ముక్కు మూసుకుంది. డర్టీ పీపుల్ డర్టీ. నెక్స్ట్. ఒక్కోల ప్యాంట్ లాగి పక్కనోడు పేరేయడం. ఈ సూచ బుద్ధి ఏందమ్మా ఇది? నాకు అర్థం కాదు. హరి. క్లాస్ లో టీచర్ కామెంట్ చేసి ఫ్రెండ్ మీద తోసాడు. అంటే ఎలాంటి కామెంట్లు చేస్తావు? ఇప్పుడు టీచర్
చాక్ పీస్ కన్నా నడుమే సన్నగా ఉంది కదరా. కళ్ళు దొబ్బే నీకు ఫస్ట్ షాప్ పోనాడు. మేడం వాడికంటే సైట్ బోర్డు లాంటి నడువులు పట్టుకుని దాన్ని చాక్ పీస్ అంటున్నాడు. ఈ బుద్ధి ఉందా కొంచెం? ఇప్పుడు మా బుల్లెట్ భాస్కర్ వచ్చేస్తున్నాడు అదిరిపోయే కంటెంట్ అద్భుతమైన జోక్స్ తో. భాస్కర్ మగాళ్ళు అంటే మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే. సుధాకర్ గారు వచ్చి ఉదయం షూటింగ్ కి రాగానే అరే భాస్కర్ నేను పటాస్ మానేద్దాం అనుకుంటున్నాను రా అన్నాడు. సరే, పటాస్ మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే పటాసు మానేసి ప్రజలకు ఏమైనా మేలు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఒరే నువ్వు పటాస్ మానేయడమే పెద్ద మేలు చేసినట్టు అన్నాడు. ఒకరోజు శ్రీముఖి ఇల్లు నిజామాబాద్ అని చెప్పేసి ఎవరో చెప్తే వెళ్ళి చూసా. ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంది. దొంగచాటుగా ఎట్టి చూసా ఒకే కుక్క ఉంది. ఇదేంటి ఒకటే కుక్క ఉంది మరి కుక్కలు ఉన్నాయని రాశారని చెప్పి ఇలా చూసేటప్పటికి కబగబ శ్రీముఖి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏ పిస్తా ఏంటి ఎరుతో వస్తున్నావు ఎక్కడ నుంచి వచ్చావు ఎవరు నువ్వు అయితే బోర్డు కరెక్ట్ గా పెట్టారు అనుకుని వచ్చేసారు. మా లవర్కి ఏంటంటే అనుమానం పుట్టిన తర్వాత ఇది పుట్టింది. ఒకరోజు నాకు నైట్ ఫోన్ చేసింది. ఏ భాస్కర్ చెప్పు డాలి ఏంటి కరెక్ట్ గా చెప్పు. నిన్న సాయంత్రం నువ్వు అమీర్పేట సైడ్ వెళ్ళావు కదా. అమీర్పేట సైడ్ వెళ్ళాను ఏమైంది నిజం చెప్పు. నీ వెనకాల ఒక అమ్మాయి కూర్చుంది కదా. కూర్చుంది చెప్పు ఎవరు అమ్మాయి. చెల్లి 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 అబద్ధాలు ఆడకు భాస్కర్. నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? చెల్లి అయితే ముఖానికి మాస్క్ వేసుకొని గుడ్డ కట్టుకొని కళ్ళు మాత్రమే కనిపించేటట్టు వెళ్తుందా చెప్పు అన్నది. నీ అమ్మ కడుపు మాట చెల్లి అన్న అది నా చెల్లి కాదు మీ చెల్లి అని చెప్పి. ఒక అమ్మాయి అబ్బాయి బీచ్ లో కూర్చున్నారు. పాపం మనోడు ముద్దు పెట్టడానికి అని చెప్పి కాస్త ముందుకు వంగాడు. ముద్దు పెడుతుంటే అబ్బా ఏంటి సురేష్ గడ్డం గుచ్చుకుంటుంది అన్నాడు. దీనమ్మ గడ్డం గుచ్చుకుంటుందని చెప్పేసి మరుసటి రోజు ఏం చేద్దామని చెప్పేసి ఫుల్ గా క్లీన్ షేవ్ చేసుకున్నాడు. అమ్మాయి ఒక్కరితే పార్క్ లో కూర్చుంది. వెనక నుంచి వెళ్ళి గట్టిగా ముద్దు పెట్టాడు. ఏమందో తెలుసా? త్వరగా వెళ్ళిపో గడ్డవాడు వస్తాడు, త్వరగా వెళ్ళిపో గడ్డవాడు వస్తాడు. మా సుధాకర్కి ఏంటంటే డౌట్స్ చాలా ఎక్కువ వస్తుంది. వచ్చి భాస్కర్ ఒళ్ళంతా వణుకుతుంది నిజంగా కాళ్ళు అన్ని పీకుతున్నాయి అన్నాడు. సరే వదిలే సుధాకర్ ఏదో మామూలు ఫీవర్ అయి ఉంటుంది అన్నాడు. అయితే మనకు డౌట్ వచ్చింది. ఈ మధ్య స్వైన్ ఫ్లూ తెలుసు కదా మీకు, చలికాలం అంటే స్వైన్ ఫ్లూ వచ్చేస్తుంది. భయం వేస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నాడు. అంటే డాక్టర్ అసలు సిమ్టమ్స్ చూడగానే చెప్పేశాడు చూడమ్మా ఇది స్వైన్ ఫ్లూ కాదు ఏం కాదని చెప్పి ఏదో మందులు రాసి పంపించేశాడు. వీడికి మళ్ళీ అనుమానం అసలు భాస్కర్ వాడు ఏంటి అంత టెస్ట్లు ఏమి చేయకుండానే స్వైన్ ఫ్లూ కాదని చెప్పాడు. ఒరే స్వైన్ ఫ్లూ మనుషులకు వస్తుంది, అది పందులకు రాదు, పందులకు రాదు. ఒకవేళ భాస్కర్ చెప్పిన జోక్ బాగుంది అని అనుకో అందరూ చప్పట్లు కొడతారు. లేకపోతే బాగాలేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పీకి నవ్వుతీ అని అనాలి. 3, 2, 1. ఒక పోలీస్ స్టేషన్ లో గబగబ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ 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 నా సైకిల్ పోయింది సార్ అన్నాడు. సైకిల్ పోయిందా? ఓకే నీకు ఎవరి మీద అనుమానం ఉందా? అక్కడ రాసి వెళ్ళి అన్నాడు. వెంటనే ఇంకోటి వచ్చాడు. సార్ 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 నా స్కూటర్ పోయింది. స్కూటర్ పోయిందా? నీకు ఎవరి మీద అనుమానం ఉన్నా? అక్కడ రాసి వెళ్ళాడు. వెంటనే కానిస్టేబుల్ వచ్చాడు. సార్ నాకు అబ్బాయి పుట్టాడు సార్. ఓకే నీకు ఎవరి మీద అనుమానం ఉందా? అక్కడ రాసి వెళ్ళాడు. 1, 2, 3. ఒక తండ్రి ఏం చేశాడంటే కొడుకుని పిలిచాడు. ఒరే నాన్న ఇప్పుడు మన ఇంట్లో సడన్ గా కరెంట్ పోయింది. కరెంట్ పోతే ముందు ఏం తీస్తావు? కొవ్వొత్తు తీస్తావు, అగ్గిపెట్టి తీస్తావు అన్నాడు. ఒరే ఎర్రి పాప ముందు నీ జేబులో డబ్బులు తీస్తాను రా అన్నాడు. ఏమండి సుధాకర్ గురించి అంటారంటారు కానీ ఇది నిజంగా జరిగిన సిచ్యువేషన్. సుధాకర్ ఎంత అందంగా ఉంటాడో మీకు తెలుసు. ఒకరోజు వాళ్ళ ఆవిని పిలిచి ఏమన్నాడు తెలుసా? ఏమే నీ కోసం నేను ఎంత త్యాగం చేశాను తెలుసా? నీ ఫోటో చూడకుండా నిన్ను చూడకుండా కనీసం నువ్వు ఎలా ఉంటావో తెలియకుండా కూడా నిన్ను పెళ్లి చేసుకున్నానే. త్యాగం అంటే ఇదే అన్నది. వాళ్ళ ఆవిడేందో తెలుసా? ఒరే నిన్ను చూసి కూడా పెళ్లి చేసుకున్నాను చూడు ఇదిరా త్యాగం అంటే. 1, 2, 3. ఇప్పుడు లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా చెప్తా. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ పంది పందిరు ఎప్పుడైనా చూడండి లవర్స్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ మాడు మొక్కలు వేసుకొని చూస్తారు. ఎందుకంటే కట్నం డబ్బులు రావుగా. అదే అరేంజ్డ్ మ్యారేజ్ చూడండి అందరూ నవ్వుతుంటారు. బాగారు బాగున్నారా ఏం తిన్నారా చేశారంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం మాడు మొక్కలు వేసుకొని చూస్తుంటారు. ఎందుకంటే ఆడెవరో దీనికి తెలియదు ఇది ఎవరితో అడిగి తెలియదు. సో లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి ఇది తేడా. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలకి ఫోన్లు చేస్తుంటారు, అబ్బాయిలు అమ్మాయిలకి ఫోన్ చేస్తుంటారు. ఒరే మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఒకటోటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటారు, అయితే ఫ్రెండ్స్ తో తిరుగుతుంటారు. మనకి టైం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు అమ్మాయితో మాట్లాడదామని చూస్తుంటారు.
కానీ అమ్మాయి అలా కాదు, కేవలం టైం పాస్ కోసం మాత్రం మీతో మాట్లాడుతుంది. చెప్తా మీ ఆడవాళ్ళ గురించి చెప్తా. ఇలానే ఒక రోజు ఏంటంటే ఒక పెళ్ళం ఏంటంటే ముగ్గురు దగ్గరికి వచ్చి అడిగింది, ఏమిటి నాకు డౌట్ అండి, ఎప్పుడు టీవీ సీరియల్ చూసినా 2 పదాలు మాత్రం ఎక్కువ వినిపిస్తాయి, నమ్మకం అంటే ఏంటి, రహస్యం అంటే ఏంటి అన్నది. అబ్బా వదిలే చెప్తే బాధపడతాం, చెప్పండి అసలు నమ్మకం అంటే ఏంటి, రహస్యం అంటే ఏంటి. నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాను అనుకోవడం నీ నమ్మకం, నీతో పాటు మీ చెల్లెలు కూడా లవ్ చేస్తున్నాను చూసా, అదే రహస్యం అని చెప్పి. సినిమా స్టార్ట్ అయింది, అంతం చేసేది కూడా మా వాళ్ళే కాబట్టి హరే. బ్లాక్ కలర్ ప్రాబ్లమ్స్ చెప్పడానికి వచ్చాను, అంటే నల్లగా ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడానికి వచ్చా. అరే ఎంతమంది ఉన్నారు నల్లగా, ఒకసారి అన్నారు నల్లగా ఉన్న అందరూ. నువ్వెందుకన్నా షూ కలర్ అడగలేదు, ఫేస్ కలర్ అడిగాను నేను. ఓ సారీ. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ హాస్పిటల్లో పుట్టిన కానీ స్టార్ట్ అవుతాను. హాస్పిటల్ లోపల డెలివరీ అవుతుంది అనుకో, బయట మగాడు ఎలా తిరుగుతాడు, 500 1000 రూపాయలు చిల్లర కోసం తిరిగి తెగ తిరిగేస్తుంటాడు. సడన్ గా నర్స్ వచ్చి కొడుకో పాప బాబు పుట్టిరాగానే మొహం ఎలా వెళ్ళిపోద్ది అంటే స్టేడియంలో ఫ్రంట్ లైట్ వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళగానే ఇలా చూసి అప్పుడు ఫేస్ ఎలాగైపోతుంది సార్, బాత్రూమ్ లో బెడ్ లైట్ లాగా అయిపోతాడు ఫేస్. చుట్టూ ఇలా చూస్తాడు అక్కడ ఆ బాబుని. ఎలా చూస్తాడంటే మనం చీకట్లో చిల్లర కోసం ఎత్తుకుంటాం చూసావనా, అమ్మాయి నా కొడుకా అబ్బాయి చూస్తుంటాడు. డాక్టర్ ఏంటయ్యా ఏంటిది హాస్పిటల్, అది తెలుస్తానే ఉంది. బాబు ఎవరు, పుట్టిన బాబు నీ కాకపోతే మహేష్ బాబు మోహన్ బాబు పుడతాడా, నీ బాబే. అది తెలుస్తానే ఉంది. బాబు ఏంటి ఇంత నల్లగా ఉన్నాడు, ఏం లేదురా ఇందాక ఆపరేషన్ చేసినప్పుడు కరెంట్ పోయింది అందుకే బ్లాక్ గా పుట్టాడు. నువ్వు తాడు డబ్బాలో ఉంటే అబ్బాయి పాల డబ్బాలో పుడతాడా దరిద్రుడా. అది కాదండి, పోనీ నేను బ్లాక్ గా ఉన్నాను, మా ఆవిడ బయటగా ఉందిగా, ఆవిడ బయటగా పుట్టాలిగా. ఊరి అమ్మాయి ఇస్తర్లో నాకు అత్తిరా. ఒరే నువ్వు అడిగింది ఎలాగుందో తెలుసా, జీన్ ప్యాంట్ ఎంత ఉంది, జిప్ ఎంత ఉందా అడిగినట్టు ఉందిరా. అంటే బ్లాక్ గా ఉంటే నీ కొడుకు కాకుండా పోతాడా, ఇలాంటి పాల పెట్ట అంటే పాలు ఇచ్చే పెట్టాను అనుకున్నాడంట. ఒక 9th to 10th ఆ స్టేజ్ వచ్చేసరికి బ్లాక్ గా ఉన్నందుకు అప్పుడు సాడ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ తెల్లగా ఉన్నలే పేర్లు పెడుతుంటారు. ఎలాంటి పేర్లు తెలుసన్నా, సినిమాకి వర్కింగ్ టైటిల్స్ పెడతారు సో అంతకన్నా దారుణంగా పెడతారు. కర్రోడా అరే నల్లడా, అరే బ్లాక్ బోర్డు తారు రోడ్డు నా తడిక. ఏందిరా పేర్లు, మాకో పేరు ఉంటది దాంతో పిల్లచ్చుగా. అబ్బే పిల్లరే, ఇలా పెట్టే పేర్లకి మా పేర్లు మర్చిపోతాం. ఎలా ఉంటుందో తెలుసన్నా, ఇంట్లో వైఫ్ ని వదిలేసి ఇంటర్నెట్ లో వీడియోలు చూసుకొని బతికినట్టు ఉంటుంది నా జీవితం. పోనీ ఏదైనా అమ్మాయికి లైన్ వేద్దాం అనుకో, తెల్లగా ఉండని చూసారనుకో, షార్ట్ వేసుకుని షారుఖ్ ఖాన్ ని సోగ్గాడ్ లో సౌండ్ బొమ్మ చూసినట్టు చూస్తుంటారు. అదే మమ్మల్ని చూసారనుకో, వెస్ట్ ఇండీసా కెన్యా. ఒకసారి ఇలాగే అమ్మాయితో మాట్లాడుతున్నా, యూనో బ్లాక్ గా ఉన్న కొంచెం హ్యాండ్సమ్ గా ఉంటుంది తెలుసా మా క్లాస్ లో. నేను ఇలా మన డబ్బా మనం కొట్టుకున్నప్పుడు బ్యాక్ నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చాడు సార్, అరే కరిబావా కూల్ మనల్ కాదులే, యూనో కరిబావా. ఈ అమ్మాయి ఇందులో డిస్నీ ఛానల్ చూసుకుని నవ్వుకున్నట్టు. ఇంకేం చేస్తాం, వెళ్తాం. రే ఏంద్రా అది కరిబావ అని ఉన్న 10 పైసలు పరువును కూడా పబ్లిక్ టాయిలెట్ చేస్తావు కదా దరిద్రుడని. ఆడు మళ్ళీ ఇంత చేసి ఎందుకు బావ అంత ఫ్రస్ట్రేషన్, అరే పాప ముందు పరువు తీస్తే ఫ్రస్ట్రేషన్ కాక ఫస్ట్ నుంచి 3 వస్తుందా దరిద్రుడా. బావా నేను కర్రీబావ అనలేదు బావా, హరిబావా ఇట్రా అన్నా. ఓడి అమ్మ ఇడు కవరింగ్ లోనా షవరింగ్, ఏం కవరింగ్ రా ఇలాంటి సూసైడ్ అంటే సైడ్కి వెళ్ళి షూ వేసుకోవడం అన్నాడంట. హ్యాపీగా నవ్వుతాం. అరే ఎక్కువ నవ్వకరా పల్లె కనబడుతున్నాయి అంటారు. అరే నవ్వితే పళ్ళు కాకపోతే పాకిస్తాన్ బోర్డర్ కనబడుతున్నాను. పొరపాటున రూమ్ లో కరెంట్ పోయింది అనుకో, అరే హరి నవ్వుతున్నారా లేదంటే దేన్ని గుద్దేసుకుంటావు, మమ్మల్ని గుద్దేసుకుంటావు. పోనీ ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టావు అనుకో, చిన్న కామెంట్ చేయలేదు సార్, పిక్ తీసాడు గ్రేట్, పిక్ ఎడిటింగ్ గ్రేట్. ఎలా ఉంటదంటే కష్టపడి మనం డాడీ అయితే డెలివరీ చేసిన డాక్టర్ని పొగినట్టు ఉంటది. అరే మా ఒక పిక్ తీరంటే సారీ రా సెల్ ఫ్లాష్ లైట్ లేదంట. ఫ్లాష్ లైట్ ఉంటే నేను పడతానారా, మార్నింగ్ తీసినా పడతాను కదా. మొన్న ఒకడు మా ఫ్రెండ్ ఏ ఫోటోని నాతో దిగుతాడు. అడిగా ఏంటి బాబా ప్రతిసారి నాతో దిగుతున్న ఫోటో నీకు అంత ప్రేమ అంటే, కాదురా నేను కొంచెం అందంగా కనబడాలంటే నీలంటాడు పక్కన ఉండాలి కదా. అంటే నీ అందం చూసుకోవడానికి నన్ను పక్కన నిలబడుతున్నావా అంటే, రేపు పొద్దున నువ్వు మగాడని తెలియడానికి మాడాగన్న పక్కన వేసుకుని దిగుతావా. మేము వైట్ కలర్ వేసాం అనుకో ఫేస్ కనబడట్లేదు అంటారు, బ్లాక్ కలర్ వేసాం అనుకో
కలర్ లో కలిసిపోయింది అంటారు. అన్ని ఇప్పుకుంటారు కదా మరి. పోనీ ఇంకేదైనా కలర్ వేసావు అనుకో, నీకు ఆ కలర్ సూట్ అవ్వలేదురా అంటాడు. పోనీ అన్ని ఇప్పుకొని తిరిగినా బ్లాక్ షర్ట్ బాగుంది అంటారు. ఎలా ఉంటుందో తెలుసా, ర్యాంకులు రావడం కాదు కానీ కలర్ రావడం కోచింగ్ సెంటర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇలాంటి అంటున్నారని చెప్పి ఒక్కొక్కసారి మనం ఫిక్స్ అయిపోతాం. అర్థం చూసుకొని రూమర్లు భరించలేక గ్లామర్ పెంచాలని డిసైడ్ అయిపోతాం. ఫెయిర్ అండ్ లవ్లీ కొని, ఫ్రూట్స్ తిని, రోజు వాటర్ కొని, రోజు రాసి ఏదో మొత్తం చేస్తాం. అంతా చేసి కొంచెం అర్థం చూసుకొని బాగా తయారయ్యి ఏ రిలేటివ్స్ పెళ్లికి వెళ్ళాం అనుకో, అక్కడ చూస్తారు అక్కడ ఎరా బాబు నలబడిపోయావు. ఎలా అనిపిస్తుంది తెలుసా, పెద్దోడు అయిపోయాడు లేదంటే పంచి ఓడ తీసుకొట్టి అనిపిస్తుంది. వాడికి బయటికి సమాధానం ఎలా చెప్పాలనిస్తా, ఏం లేదు బాబాయ్ వచ్చే ముందు బ్లాక్ లో టికెట్ కొనుక్కొని సినిమా చూసి వచ్చా, అందుకే కొంచెం బ్లాక్ గా అయిపోయా. నీకు అంత పెద్ద పిల్లి కనబడలేదుగా, నా కలర్ కావాల్సి వచ్చిందిరా దరిద్రుడని. ఊరంతా 100 నోట్లు దొరకలేదని ఏడుస్తుంటే పంది పిల్లలు పెట్టలేదని ఎలాంటి ఏడ్చాడంట దరిద్రుడు. సో బ్లాక్ అనేది కలర్ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఎందుకంటే బ్లాక్ కలర్ ఉన్న వాళ్ళు సూపర్ స్టార్ అయ్యారు, యూట్యూబ్ స్టార్లు అయ్యారు. మనం ఎంత ఓకే. ఈ రోజు పంచపడాకాల్లో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది అరుణ్ అండ్ వైష్ణవి. చిరునామా తన చిరునామా మరచిపోయనే. రేపు ఇంకా ఈ పిత్రగాలు వస్తారు, మీరు చూస్తూనే ఉండండి. ఫుల్ చూపిందా ఆనందాలారు విల్లు కేరింతల సవ్వల్లు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్